ఇప్పుడు ఎవరి ఇల్లు కట్టినా పిల్లర్స్ వేసే కట్టుతున్నారు. ఆ రోజుల్లో లోడ్ బేరింగ్ వాల్స్తో కట్టేవాళ్ళు. కింద గ్రానైట్ కట్టడం కట్టేసి పైన 14 ఇంచెస్ వాల్స్తో రూఫ్ వేసేవాళ్ళు. తర్వాత 9 ఇంచెస్ వాల్స్ వచ్చాయి. లెంటల్స్ లెంటల్స్ వేసి అప్పుడు పిల్లర్స్ వేసుకుని మళ్ళీ 9 ఇంచెస్ వాల్ కట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా స్కెలిటన్ వర్క్, కాలమ్స్ వేసేసి రూఫ్ వేసేస్తున్నాం. టెక్నాలజీ ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇప్పుడు వితౌట్ కాలమ్స్ కూడా కాంక్రీట్ వాల్స్తో వేసేస్తున్నారు. సో కామన్ పద్ధతి ఏంటంటే కాలమ్స్ విత్ రూఫ్ వితౌట్ వాల్స్. గోడలు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఊరికే పార్టిషన్ రూమ్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే గోడలు పెట్టుకుంటున్నాం. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాలమ్స్ ఎన్ని ఉండాలి, ఇంటికి పిల్లర్స్ ఎన్ని ఉండాలి, 9 ఉండకూడదు, 11 ఉండకూడదు, 13 ఉండకూడదు అని ఇలా చెప్తూ ఉన్నారు. మా కాలం డిసైడ్ చేసే వాళ్ళు వాస్తు వాళ్ళు కాదు, స్ట్రక్చరల్ ఇంజనీర్. అదొక సైంటిఫిక్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ, స్ట్రక్చరల్ ఇంజనీర్. లోడ్ని బట్టి కాలమ్స్ డిజైన్ చేస్తారు. కాలమ్ సైజు, నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఆ స్పాన్ అంతా కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి కాలమ్స్ ఎన్ని ఉన్నాయనేది మనం పట్టించుకునే అవసరం లేదు. ఆ కాలం ప్లేస్మెంట్ దోషంగా లేకుండా చూసుకుంటే బాగుంటుంది.